ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో కిసాన్ పాత్లో ఓ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 2 పిల్లలు, 2 మహిళలు ఉన్నారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఉదయం 5 గంటలకు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ అద్దాలు పగలగొట్టి తప్పించుకున్నారు. మంటలు చెలరేగడంతో బస్సు డోర్లు లాక్ అయ్యాయి. ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి వీలు పడలేదు. మంటలతోనే బస్సు కొంత దూరం ప్రయాణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో కిసాన్ పాత్లో ఓ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 2 పిల్లలు, 2 మహిళలున్నారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఉదయం 5 గంటలకు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ అద్దాలు పగలగొట్టి తప్పించుకున్నారు. మంటలు చెలరేగడంతో బస్సు డోర్లు లాక్ అయ్యాయి. ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి వీలు పడలేదు. మంటలతోనే బస్సు కొంత దూరం ప్రయాణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.